ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ ముగ్గురు వ్యక్తులకు సాయం చేయకండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. విజయవంతమైన సంతోషకరమైన జీవితం కోసం చాణక్యుడి సూత్రాలు ఉపయోగపడతాయి. ఇప్పటికి చాలామంది వాటిని అనుసరిస్తారు. చాణక్య నీతి ఎలా జీవించాలో అలాగే ఎలా జీవించకూడదో చెప్తుంది. సహాయం చేయడం అనేది మానవులందరికీ ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అయితే కొందరికి సహాయం చేయడం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయని చాణక్య నీతి చెప్తుంది. ఎవరికి సాయం చేయకూడదో తెలుసుకుందాం. ఆపదలో ఉన్న యువతిని చూసినప్పుడు ప్రజలు తరచూ భావోద్వేగానికి గురవుతారు. అయితే ఆ అమ్మాయి తన తప్పు వల్ల నిజంగానే కష్టాలలో కూరుకుపోయిందో లేదో అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోనే చాలామంది మహిళలు నిరంతరం ఇబ్బందులలో ఉంటారు. వారిలో ఎక్కువ మంది వారి ప్రవర్తన చర్య కారణంగా మాత్రమే ఆ వాతావరణంలో ఇరుక్కుపోతారు. అయితే తప్పు అని తెలిసినా అదే పనులు మళ్ళీ మళ్ళీ చేసే స్త్రీలకి సాయం చేయొద్దని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు ఏ వ్యక్తికి విధేయత చూపరు. అలాంటి స్త్రీలకి సాయం చేయడం వల్ల వారికి సాయం చేసేవారికి కూడా ఇబ్బంది, ఆందోళన మాత్రమే మిగులుతుంది. అలాంటి స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురుషుల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతారు. అలాంటి మహిళలతో ఎవరైనా ప్రేమలో పడితే అంతే. ఏ కారణం లేకుండా ఒంటరిగా లేదా దుఃఖం నటిస్తూ ఉండే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. వారు ఉన్నదానితో సంతోషంగా ఉండరు. లేనిదాని కోసం నిరంతరం తహతహలాడుతూ ఉంటారు. అటువంటి వారితో ఉండడం వలన మీరు వారిలాగే బాధపడతారు. వారు ఎల్లప్పుడూ ఇతరులకు ఉన్న దానిపై అత్యాశ, అసూయతో ఉంటారు. పక్క వాళ్ళనే ఎప్పుడు తిట్టుకుంటారు. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. అలాంటి వారికి ఎప్పుడు సహాయం చేయవద్దు. మనం ఎప్పుడు తెలివి తక్కువ వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి ప్రపంచంలో జరిగే దేనిపైన ఆందోళన ఉండదు. వారు ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల ఆనందంతో ఎప్పుడు సంతోషించరు. వారికి సాయం చేయాలని మీరు అనుకుంటే పూర్తిగా తప్పు. జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సలహా ఇవ్వడం లేదా సాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు. వారు చిన్న విషయాలకు కూడా వాదించడం మొదలుపెట్టి మీ సమయాన్ని, శ్రమని వృధా చేయవచ్చు. తమను తాము సరైన వారిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని తప్పు అంటారు. కాబట్టి ఇలాంటి వారికి సాయం చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.